చేసేయండి. మీరు ప్రతిసారి ప్రింటర్ ఆన్ చేసినప్పుడు కంపల్సరీ ఫ్యాక్స్లోనే ఉంటుంది. అది ఏం చేయాలి, ఒక 2 సెకండ్స్ రాగానే బీప్ సౌండ్ వస్తుంది. దాని కాపీలోకి తెచ్చుకోవాలి. మనం కాపీలోకి తెచ్చుకోవాలి. కాపీలోకి తెచ్చుకున్న మనకు హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఫ్యాక్స్లో కనెక్ట్ చేస్తేనే దాని స్క్రీన్ వస్తుంది, లేకపోతే నో స్టాండర్డ్ ఐడియా వస్తుంది. కాపీ తెచ్చుకుంటే ఇది మన హోమ్ స్క్రీన్. మీకు జస్ట్ ఒక జిరాక్స్ కావాలంటే ఇది ఓపెన్ చేయడం, ఒరిజినల్ పెట్టడము. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేపర్స్ పెట్టాలి. ఒరిజినల్ పేపర్స్, వైట్ పేపర్స్ పెట్టాలి. కొన్ని పేపర్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఇలా వన్ సైడ్ తీసుకున్నామంటే మనకి ఇలా కావాలంటే ఇక్కడ ఉంది చూస్తారు, బ్యాక్ ఇక్కడ ఉంది పోస్టర్, ఈ సైడ్ వస్తుంది మనకి. ఈ సైడ్ ప్రింట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రింట్ పేపర్ ఉంది కదా, ప్లెయిన్ పేపర్ ఉంది కదా, పైన మార్క్ చేస్తే కింద తెలుస్తుంది. ఇక్కడ వస్తుంది ప్రింట్, ప్రింట్ ఇట్ వస్తుంది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉంది. ఓకే ఓకే. 250 షీట్ వరకు పడతాను. ఇంకా లోపల పెట్టేసుకోవడం. ఇది సింగిల్ పేపర్కి అనమాట. లీగల్ పేపర్ ఒకవేళ ఉందనుకోండి, లీగల్ ఒరిజినల్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే. అండ్ లీగల్ ప్లెయిన్ పేపర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇది పెట్టుకుని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాను. మీకు ఇక్కడ ఏది ఉంటే అదే డిటెక్ట్ చేస్తుంది. పట్టేసుకొని చూడండి. ఓకే, పట్టేసుకున్నది. మీకు ఓన్లీ జిరాక్స్ కావాలంటే జస్ట్ ఇలా ఒరిజినల్ పెట్టడం, కింద పెట్టడం, ఇది కొట్టడం, స్టార్ట్ చేస్తే జిరాక్స్ వచ్చేస్తుంది. అదొకటి. సెట్టింగ్స్ చేయడం, ఇక్కడ 2 ఆప్షన్ ఉంటాయి సార్. ఇక్కడ మెనూ బటన్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి చేసుకుంటే ఏంటంటే టెంపరీ సెట్టింగ్స్. ఇవి ఏదైనా కానీ కొంచెం ఆ పర్టికులర్ దానికి వచ్చేది అనమాట. ఇక్కడ చేస్తే పర్మనెంట్ సెట్టింగ్స్. మీకు 4-on-1 2-on-1 చెప్పాను కదా, ఇక్కడ ఉంది ఆప్షన్స్. పైకి బటన్ నొక్కితే పేజ్ లేఅవుట్ వస్తుంది. ఓకే నొక్కితే ఇంకా 2-on-1 పేపర్, 2-on-1 లెటర్, 2-on-1 ఐడి, 4-on-1 పేపర్, 4-on-1 లెటర్ పేపర్స్. అది ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 2-on-1 ఐడి బెటర్ అనుకోండి, కావాలనుకోండి, ఓకే సెట్ టెంపరీ వచ్చింది చూడండి. అప్పుడు ఫస్ట్ మీకు ఐడి కార్డ్ ఈసేజ్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. క్లోజ్ చేసేసి స్టార్ట్ బటన్ నొక్కాలి. అది స్కాన్ చేసుకున్న తర్వాత ప్లీజ్ స్టోన్ ఓవర్ ది పేపర్ అంటారు. మళ్ళీ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్ గా తిప్పి మళ్ళీ అదే ప్లేస్ లో పెట్టాలి. మళ్ళీ క్లోజ్ చేసి స్టార్ట్ బటన్ నొక్కాలి. అప్పుడు ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో ముందు అది చేసే ముందు మనం ఇక్కడ సెట్టింగ్ చేయాలా? 2-on-1 ఐడి చేసుకోవాలి. 2-on-1 ఐడి ఆప్షన్స్, ఓకే, పేజ్ లేఅవుట్, 2-on-1 ఐడిలో ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత అక్కడ పెట్టుకోవడం, అక్కడ పెట్టి స్టార్ట్ కొడుతుంది. మళ్ళీ టర్న్ ఓవర్ ద ప్లేస్ అని చూపిస్తుంది. మళ్ళీ ఎగ్జాక్ట్ అదే ప్లేస్ లో పెట్టాలి. పెట్టేసి అక్కడ పెట్టేసాలి. అదొకటి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ప్లేస్ మొత్తం సెట్టింగ్ వెళ్ళిపోతుంది. చూడండి సార్, వెళ్ళిపోయింది చూడండి. ఏది మొత్తం సెట్టింగ్ వెళ్ళిపోతుంది. జాబ్ క్యాన్సిల్. ఇది స్టాప్ అండి. స్టాప్ కొడితే మొత్తం సెట్టింగ్ అంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్ అయిపోతుంది. మీరు ఒకటే కాపీస్ 10 కావాలనుకోండి, 10 ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడండి. ఓకే, డైరెక్ట్ 10 కొట్టి 20 సింగిల్ 06 03 అట్లా సింగిల్ అయితే 0 కొట్టి 3 కొట్టాలి. ఓకే, అదొకటి. 4-on-1 2-on-1 అన్ని అదే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకోండి, మెను థర్డ్ ఆప్షన్ కాపీ. ఓకే నొక్కిన తర్వాత క్వాలిటీలో టెక్స్ట్, ఫోటో, గ్రాఫ్, ఆటో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆధార్ కార్డ్ కానీ లైక్ ఏదైనా 2-on-1 పెట్టేసి ఆటోమేటిక్గా ఫోటో మోడ్కి వెళ్ళిపోతుంది. నో డౌట్. మీరు ఓన్లీ ఒకటే సింగిల్ పేజ్లో ఫోటో ఉందనుకోండి, ఫోటో మోడ్లో పెట్టి ఓకే నొక్కండి. ఫోటో మోడ్లో పెడితే మీకు ఏంటి అంటే మీకు క్లీన్గా వచ్చేసి ఇంకా ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అనమాట. టెక్స్ట్ మోడ్లో తీసుకుంటే ఇలా డార్క్ వస్తుంది. ఫోటో మోడ్లో అంటే ఇక్కడ లైట్ వస్తుంది అనమాట, క్లారిటీ కోసం. ఫోటో తక్కువ యూజ్ అవుతుంది. అది ఒకవేళ ఇక్కడ నుంచి చేస్తే ఇది నొక్కిన సెట్టింగ్ పోదు. ఇక్కడ చూడండి పోతలేదు, ఫోటో పోతలేదు చూడండి, ఎందుకంటే అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను నేను. అది ఇక్కడ నుంచి చేసుకుంటే పోతుంది. అది సో అది ఇక్కడ నుంచి చేసుకోవడం బెస్ట్. ఇక్కడ నుంచి చేసుకున్నాక మళ్ళీ మోడిఫై చేయాలి, అంతేగాని పోదు. ఆ సెట్టింగ్ అలానే ఉండిపోతుంది. మళ్ళీ మెనూలోకి వెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి. మీకు ఇంకోటి ఏంటి దీంట్లో 4-on-1 అయితే తెలిసిపోయింది. 2-on-1 చెప్పేసాను. బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ అంటే మెనూ అన్ని కాపీలో ఉంటాయి సార్. మీకు కావాల్సింది కాపీ కదా, కాపీలోకి వెళ్తే క్వాలిటీ, బ్రైట్నెస్, కాంట్రాస్ట్. దాంట్లో CD ఉంటుంది సార్. మీకు CD డ్రైవ్ అయిపోతుంది. బ్రైట్నెస్ ఉంది కదా, మీరు ఎంత తక్కువ చేసుకుంటే ప్రింట్ అనేది అంత తక్కువ వస్తుంది, లైట్ వస్తుంది. ఓకే, సేమ్ యాజ్ టీవీ. టీవీలో అంటే అలా. అది ఇంకోటి కాంట్రాస్ట్ ఎప్పుడు చేంజ్ చేయకుండా సెంటర్లో ఉండనియండి దాన్ని. మీకు ప్రింట్ రిపోర్ట్ ఏంటి అంటే మీకు ఎన్ని పేపర్స్ తీసారు, ఎంత సెట్టింగ్ చేస్తారో మొత్తం తెలుస్తుంది. అండ్ 6th ఆప్షన్లో మిషన్ ఇన్ఫో ఉంది కదా, మీ సీరియల్ నెంబర్, మీ పేజ్ కౌంట్ అంటే ఇప్పటివరకు 455 పేపర్స్ తీస్తాం. అండ్ దాంట్లో ఫ్యాక్స్ ఏముండదు, ఫ్యాక్స్ లిస్ట్ 14, కాపీస్ 426, ప్రింట్ అవుట్స్ 15. అది కూడా బైఫర్కేట్ చేస్తాను అనమాట. జిరాక్స్ అనేది తీసారు, సిస్టమ్ నుంచి అన్ని ఇచ్చారు. స్కాన్ చేసి స్టోర్ చేయడానికి ఉంటుంది సార్. మీకు ఒక 35 పేపర్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా 35 పేపర్స్ ఉన్నాయి ఇలా సింగిల్ సైడ్ మాత్రమే. ఇలా 35 పేపర్స్ పెట్టేసి
స్కానర్ నొక్కారనుకోండి ఆటోమేటిక్గా 35 అదంతా అదే స్కాన్ చేసుకొని సింగిల్ ఫోల్డర్లో ఓపెన్ చేస్తుంది సిస్టంలో స్కాన్ అవుతుంది, సిస్టంలో ఫీడ్ అవుతాయి, డైరెక్ట్గా స్కాన్ అయిపోయి సిస్టంలో ఫీడ్ అయిపోతుంది, సింగిల్ ఫోల్డర్లో ఓపెన్ చేస్తుంది. దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే 16 ఒకసారి పెట్టి అంతా సరే 16 పేజెస్ పెట్టేసి డైరెక్ట్గా ప్రింట్ కొట్టుకుందాం కదా. పెట్టచ్చు. అలానే ఇప్పుడు మీరు స్కాన్ కాపీ కొట్టారనుకోండి ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి తీసుకుంటుంది, ఒక దాని తర్వాత ఒక ప్రింట్ అవుట్ వచ్చేస్తుంటుంది. ఒక ప్రింట్ అవుట్ తీస్తారా మాకు? తీసుకుంటాం. ఫ్యాక్స్ ఎలా ఫ్యాక్స్ తెలియదు మనకి, ఫ్యాక్స్ ఎలా పంపించాలి? దీని నుంచి డైరెక్ట్గా పంపించచ్చు సిస్టమ్కి. ఇక్కడ ఉంది కదా మీకు ఫ్యాక్స్ కనెక్షన్ ఉందా? మెషిన్ ఏం లేదు, విడిగా ఫ్యాక్స్ కనెక్షన్ ఉందా? ఫోన్ కనెక్షన్, ఫ్యాక్స్ కనెక్షన్ ఉందా? ఫ్యాక్స్ కనెక్షన్ తీసుకోవాలి ఫస్ట్. కనెక్షన్ తీసుకొని దాని నుంచి ఒక లైన్ ఇస్తారు వీళ్ళు. ఓకే, మీకు ఎవరైతే వాళ్ళకి చెప్పారనుకోండి దీనికి లైన్ ఇస్తారు. మీకు దీనికి డిఫరెన్స్ తెలుస్తుందా? చాలా లైట్, అందుకని ఫోటో మోడ్లో పెట్టాను కాబట్టి. ఓకే, ఫోటో మోడ్లో ఉంది. మీకు ఇట్లా మీకు ప్రింట్అవుట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఓకే, పిక్చర్ కనిపించదు కదా మరి ఫోటో మరి అంత లైట్గా వస్తే కష్టం. యాక్చువల్గా ఇది గ్లాసీ పేపర్ కదా, అందుకని అలా వచ్చింది. ఇది గ్లాసీ పేపర్ కదా, అందుకని కొడుతుంది. మీరు మామూలు ఫోటో పెట్టే ఫోటో లైసెన్స్ ఇవ్వండి, నేను చూపిస్తాను. ఇదే డైరెక్ట్గా ఇది పెడతామా? ఫోటో మోడ్ లైసెన్స్ చూపి చెప్తాను. ఓకే కదా, ఇలా ఉంది కదా. ఫస్ట్ ఇలా పెట్టండి. 2 ఐడి సెలెక్ట్ చేసుకున్నాను, మీకు 2 సెలెక్ట్ చేసుకున్నాను, క్లోజ్ చేసి స్టార్ పెట్టండి. ఇది కొంచెం స్లో ఉంటుంది ఎందుకంటే అది డబుల్ టైం స్కాన్ చేసుకుంటారు, కొంచెం స్లో ఉంటుంది. అదే స్కాన్ చేసుకుంటాం పైన కింద. ఇదిగోండి టర్న్ ఓవర్ ది ఐడి దెన్ ప్రెస్ స్టార్ట్. ఓకే, ఒకసారి కాదు మళ్ళీ ఇలా పెట్టండి, సేమ్ ఎగ్జాక్ట్ ప్లేస్లో రివర్స్ పెట్టేసి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ అవుట్ వస్తుంది. డూప్లెక్స్ ఉందన్న, ఇది మాన్యువల్ డూప్లెక్స్. అది డూప్లెక్స్ ఉండదు, డూప్లెక్స్ కాదు మాన్యువల్ డూప్లెక్స్. మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టుకోవాలి, మీరు ఇక్కడ నుంచి తీసుకోవాలి. మీరు ఒకవేళ ఇది ఓపెన్ చేస్తారనుకోండి ఇక్కడ నుంచి తీసుకోవడం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓపెన్ నుంచి ఇక్కడ పేపర్ పెట్టండి. 2 సైడ్ ప్రింట్ అయితే ఉండదు కదండి. నేను లైట్ చేశాను కదా అక్కడ, నేను రైటర్స్ ఇది కదా సార్, అందరికి డెమో చూపిస్తూ ఉంటాం కదా, చేంజ్ చేస్తూ ఉంటాం మేడం. ఇక్కడ పెట్టుకో అనుకోండి డిఫరెంట్ వస్తుంది. అప్పుడు కాంట్రాస్ట్ కొంచెం ఎక్కువ ఉండాలంట. నేను బ్రైట్నెస్ చేంజ్ చేస్తూ ఉంటాను. కొంతమందికి లైట్ అంటే ఒరిజినల్ మీద కూడా డిపెండ్ ఉంటుంది చాలా మంది. ఇప్పుడు మీరు ఒరిజినల్ కాబట్టి ఏం అదే, ఇప్పుడు మీరు అదే దాన్ని లామినేషన్ చేసి ఇచ్చారనుకోండి అప్పుడు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. చూడండి మీదే లైట్ ఉంది, మీదే చాలా లైట్ ఉంది ఫస్ట్ థింగ్. చూడండి అది మెయిన్ థింగ్. ఇది రాలేదు, ఇది వచ్చింది. చెకప్ మేడం. హలో, 1 second. There is a file name solution DMKB. In the same thing you can check up. Hyderabad at 70. Just check up madam, everything is right. కనిపిస్తుంది షేప్ నీకు జరగబడుతుంది. ఓకే ఓకే, తర్వాత మరి రీఫిల్లింగ్ అది ఎలా చేయాలి? రీఫిల్లింగ్ వెళ్ళాలంటే జస్ట్ ఓపెన్ చేయడము, బాటిల్స్ తీసుకుంటారు, ఒక 2 బాటిల్స్ తీసుకొని పెట్టేసుకుంటారా, అయిపోతుంది. కావాల్సిన పట్టుకెళ్తారు, అంత మోడల్ వెళ్తుంటాడు. వెళ్తూనే ఉంటుంది. లేదు ఇక్కడ నాకు కూడా రేయాలి, ఎందుకంటే నాకు 0% వేస్టేజ్ ఉంటుంది, మీకు అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. వేరే దాంట్లో నేను అది కదండి, ఈ పర్సన్ మంత్లీ ఒకసారి అని వెళ్తుంటాను. ఇదిగోండి సార్, ఇలా ప్రెస్ చేసి వేరేది మాత్రం వేయొద్దు, ఇలా ఓపెన్ చేయడం. ఓకే, ఇలా తీయడం. తీసిన తర్వాత ఫస్ట్ టైం కొంచెం హార్డ్ ఉంటుంది, మీరు కటింగ్ ప్లేయర్ తోటైనా స్పూన్ తోటైనా ట్రై చేయొచ్చు. దాంతో లూజ్ అయిపోతుంది. ఓపెన్ చేయడం, ఆ బాటిల్కి హోల్ చేయడం, చిన్న హోల్ చేయడం, బాటిల్ మొత్తం దీంట్లో పోసేయడం, ఫనల్ యూస్ చేయొచ్చు. అది మళ్ళీ క్లాప్ క్లోజ్ చేసి ఇలా పెట్టేయడం అంతా. పెట్టేసిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసిన తర్వాత అది డిటెక్ట్ చేయదు కోడ్ రేసిన తర్వాత, ఎందుకంటే కొత్త కోడ్ రేసారు కాబట్టి దానికి కోడ్ ఇవ్వాలి. మనం ఏమి ఇవ్వాలంటే ప్రింటర్ ఆన్ చేసి ఈ డోర్ ఓపెన్ చేయాలి. డోర్ ఓపెన్ చేసి క్లియర్ *00 నొక్కాలి.
యాక్సిలరేటర్ వచ్చిందా ఒకసారి అప్పుడు డోర్ క్లోజ్ చేస్తే అప్పుడు అయిపోతుంది. క్లియర్ స్టార్ 00 మీరు కొన్నప్పుడు నేను బాటిల్ మీద రాసిస్తాను, కానీ ఫిజికల్ ఒకసారి చూపిస్తే మీకు కూడా ఈజీ ఉంటుంది. అది చూపించారు సార్, క్లియర్ స్టార్ 00 ఓకే కొట్టేస్తే అయిపోతుంది. ఓకే ఇవ్వచ్చు సార్. ఇంకా కనెక్షన్ యూఎస్బీ కనెక్షన్ ఉంది, డైరెక్ట్ ఇచ్చేది. మీకు దీని డ్రైవర్స్ చేయగానే మీకు లోగో వస్తుంది, దీని డ్రైవర్ది అది క్లిక్ చేయగానే మీకు స్కాన్ కాపీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ప్రింట్ వేయించిన ₹30 కొడితే దీని డ్రైవర్స్ వచ్చేస్తుంది, ప్రింట్ కొడితే ప్రింట్ వచ్చేస్తుంది. డ్రైవర్ అండ్ మీరు సిస్టమ్ వేయడం ఉంటుందా? సిస్టమ్ వేయాలి కదా, యూఎస్బీ దీనికి పెట్టొచ్చు. యూఎస్బీ దీనికి పెట్టచ్చు. పెన్ డ్రైవ్ అంటున్నారా? పెన్ డ్రైవ్ సిస్టమ్కి పెట్టాలి సార్, దీనికి యూఎస్బీ కేబుల్ వస్తుంది, యూఎస్బీ డైరెక్ట్ దీనికి ఉంది అనుకుంటాను. కనెక్ట్ చేయాలి. కనెక్షన్ లేజర్ ఏ సిస్టమ్కి లేదా? యూఎస్బీ తో ఏ ఆప్షన్ ఉండదు లేజర్కి. యూఎస్బీ ఆప్షన్ బ్రదర్ లేదా ఉన్నట్టు లేదు సార్, యూఎస్బీ ఉండదు. యూఎస్బీ అంటే ఇదే మీనింగ్. యూఎస్బీ అంటే త్రూ కనెక్షన్. దేంట్లో అంటే యూఎస్బీ త్రూ కనెక్షన్. ఎప్పుడు రాదు సార్. ఓకే ఓకే. మళ్ళీ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది సార్, ఇక్కడ ఒక SMPS పవర్ ఫ్యాన్ ఉంటుంది కూలింగ్. ఓకే. ఇన్వర్టర్ అంటే మీకు మినిమం 2 kV అట్లా ఉండాలి సార్, 2-3 kV ఉండాలి. లేజర్ లేదు సార్, లేజర్ ఇప్పుడు లీగల్ చేయాలంటే మనం పైన ఇలా పెట్టాలి. అవును సార్. ఇక్కడ మీరు ఇక్కడ పేపర్ ఇలా పెట్టారు అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి సార్, ఎక్కడ డిటెక్ట్ అంటే ఇట్లా డిటెక్ట్, ఇక్కడ ఉంది చూడండి పైన ఉంది కాబట్టి ఇట్లా పెట్టాలి, పైకి పెట్టాలి, ఇట్లా పెట్టాలి. ఇక్కడ ఉన్న డిటెక్ట్ చేస్తారు. ఇలా పెట్టేసి స్టార్ట్ కొట్టంగానే ఆటోమేటిక్ గా ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచే పేపర్ తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ నుంచి ప్రింట్ సో అయితే కొంచెం క్వాలిటీ ఉండి కొంచెం పాడైన పేపర్ కార్ట్రిడ్జ్ తీసి పెట్టమని చెప్పు, తీసి టెస్ట్ ప్రింట్ తీయమని చెప్పు. ఇగో క్లోజ్ అంటే అది నాకు బట్ మీరు ఏఎన్ఎల్ ఏమన్నారు కదా సార్? అడ్రస్ బాగా